పూర్వకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఈ మెమరీ విత్ రిలేషన్ టు కర్మ ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్‌ని నిన్న తెలుసుకున్నాం మనం. అదేమిటయ్యా అంటే, నువ్వు ఏదైతే పర్సనాలిటీ అంటుంటావో, ఆ పర్సనాలిటీ ఈస్ ఎ ఎమాల్గమ్, ఒక సంక్లిష్టమైన మిశ్రమము. దేని యొక్క? నీ యొక్క ఫిజికల్ మెమరీ, ఎనర్జీ మెమరీ అండ్ మెంటల్ మెమరీ. సో, వీట్లల్లో ఉన్న డిఫరెన్సెస్ ఏదైతే ఉందో ఫార్మేషన్‌లో అదే పర్సనాలిటీ అండ్ పర్సనాలిటీకి డిఫరెన్స్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ మెమరీ ఏదైతే ఉందో కాంప్లెక్స్ మెమరీ, ఫిజికల్, మెంటల్, అనలిటిక్ మెమరీ ఇంటిగ్రేట్ అయ్యి ఆర్గనైజ్డ్‌గా పనిచేస్తుందా? డిసార్గనైజ్డ్‌గా పనిచేస్తుందా? నువ్వు అన్‌కాన్షియస్‌లో ఉన్నావు అంటే డిసార్గనైజ్డ్‌గా పనిచేస్తున్నట్టు. నువ్వు అవేర్‌నెస్ పెరుగుతున్న కొద్దీ ఇది ఆర్గనైజ్ అవుతుంది. నీ అవేర్‌నెస్ తగ్గుతున్న కొద్దీ ఇది డిసార్గనైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఆటోమేటిక్‌గా తనకు తాను పనిచేస్తుంటుందో, ఆ టైంలో నీ పాస్ట్ కర్మే డిక్టేట్ చేస్తుంది నీ యొక్క ప్రవర్తనని. ఈ స్థితిలో ఎప్పుడైతే పాస్ట్ కర్మ నీ యొక్క పర్సనాలిటీని టేక్ ఓవర్ చేస్తుందో, నీ వర్కింగ్ స్టైల్‌ని, నీ బిహేవియర్‌ని తను ఆటోమేటిక్ ప్రాసెస్‌లోకి తీసుకుందో, గ్రాడ్యుయల్‌గా నీ యొక్క మైండ్ యొక్క డిసర్నింగ్ వివేచనము ఉంటుంది గదా! ఆ వివేచనం గుర్తించగలగటం. ఏది మంచి, ఏది చెడు, ఏది సబబు, ఏది సబబు కాదు. అసలు ఏది నీ ఉద్దేశం, కానీ నువ్వేం ప్రవర్తిస్తున్నావు? నీ ఇంటెన్షన్ ఏమిటి? నీ సంకల్పం ఏమిటి? కానీ నీ ఆలోచనలెలా ఉన్నాయి? నీ ప్రవర్తనలెలా ఉన్నాయి? అనే దానికి పొందికుండదు. ఎందుకంటే, ఇక్కడ నీ యొక్క ఫ్రీ విల్ అనేది కంప్లీట్ ఇంపీడెడ్ అవుతుంది. బ్లాక్ అవుతుంది. అయితే ఈ కార్మిక్ బాండేజి ఎప్పుడైతే బిల్డప్ అవుతూ ఉందో, నేచురల్‌గా నువ్వు సైకిల్స్ డ్రా చేస్తుంటావు. ఓ సైకిల్ డ్రా చేసుకుంటావు. ఏమిటి ఈ సైకిల్ అంటే ఊరకనే చెప్పాలంటే, ఈ సైకిల్ లోపలున్నది నువ్వు ఐడెంటిఫై అవుతున్నది. ఈ సైకిల్ బయటున్నది నువ్వు కాదు అని నువ్వనుకునేది. అంటే సెపరేటెడ్‌నెస్ ఫార్మ్ అవుతుందన్నమాట. ప్రతి విషయంలోనూ, ప్రతి ఒపీనియను, ప్రతి ఐడియా, ప్రతి అజంప్షన్‌లోను, ప్రతి కండిషన్‌లోను ఈ సెపరేటెడ్‌నెస్‌తో ఐడెంటిఫై అవుతావన్నమాట. ఒక విషయంతో ఐడెంటిఫై అవుతావు. వీడు నా ఫ్రెండ్, వీడు నా ఫ్రెండ్ కాదు. వీడి ఫ్రెండ్ కాదు. వీడు నా రిలేటివ్, వీడు నా రిలేటివ్ కాదు. వీడు నా క్యాస్ట్, వీడు నా క్యాస్ట్ కాదు. వీడు నా జాతి, వీడు నా జాతి కాదు. వీడు నేను ఫాలో అయ్యే మతం కాదు, వీడు మతం కాదు. నేను ఒక ఆర్గనైజేషన్ ఫాలో అవుతున్నాను. వీడు ఆర్గనైజేషన్ ఫాలో కావట్లేదు. సో, ఇలాగా డిఫరెంట్ లెవెల్‌లో చాలా లక్షల, లక్షల లెవెల్‌లో ఐడెంటిఫై అవుతాయి. ప్రతి ఐడెంటిఫై అయింది ఒక సెపరేట్‌నెస్‌ని క్రియేట్ చేస్తుంటుంది ఒక సర్కిల్. ఈ సర్కిల్ గ్రాడ్యుయల్‌గా ఈ ఆటోమేటిక్ ప్రాసెస్‌లో ఎప్పుడైతే కర్మ ఆటోమేటిక్ ప్రాసెస్‌లో నువ్వున్నావో, అది ఆటోమేటిక్‌గా సింక్ ఇన్ అయిపోతుంటుంది. సో, అట్ ద ఏజ్ ఆఫ్ 18 మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డ్రా లార్జ్ సైకిల్. 18 ఏళ్ళప్పుడు పెద్ద సైకిల్ గీసుకొనుంటారు. అందుకని వాళ్ళు చాలా ఇంక్లూజివ్‌గా ఉంటారు. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 ద సైకిల్స్ ఆఫ్ షింక్ టు వెరీ స్మాల్. వాళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ, పెద్దవుతున్న కొద్దీ వాళ్ళ యొక్క సైకిల్ ఇండివిడ్యువాలిటీ అనే ఐడెంటిఫై అయ్యే సైకిల్ ఉంటుంది. అది చాలా ని కన్‌సైజ్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ కర్మిక్ సైకిల్స్ డ్రా చేసుకుంటారు గదా! డిటర్మైన్ చేయడానికి బౌండరీస్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ బౌండరీస్ తను ఏ దాంతో ఐడెంటిఫై అవుతున్నాడు, ఏది నేను కాదు. ఏది నేను, ఏది నేను కాదు అనే సైకిలు మరి జటిలమవుతుంటుంది. చిన్నదయిపోతూ ఉంటుంది. సో, ఈ ఐడెంటిఫికేషన్, సెపరేషను, అసోసియేట్ అవ్వటాన్ని నువ్వు అవేర్‌లో ఉంటే సింకరింగ్ తగ్గిపోతుంది. అదర్‌వైజ్ సింకరింగ్ ఉండదు. యాస్ యూ కీప్ సింకరింగ్ దీస్ బౌండరీస్, యూ ఆర్ హెడ్డింగ్ స్ట్రెయిట్ టువర్డ్స్ డిప్రెషన్. ఎప్పుడైతే నువ్వు సెపరేట్‌నెస్ ఎక్కువవుతోందో, నువ్వు ఎలోన్ అవుతున్నావు ఓ పక్కన. సెపరేట్ చేసేస్తున్నావు నీ చుట్టుపక్కల ఉన్న వాటిలంటే ఏం చేస్తున్నావు? నువ్వు ఎలోన్ అవుతున్నావు. అంతకు ముందు కంటే ఇప్పుడు చిన్న స్కోప్ ఆఫ్ నీ యొక్క ఇంక్లూజివ్‌నెస్ ఉందన్నమాట. ఈ నీ ఇంక్లూజివ్‌నెస్ తగ్గుతోంది. నీ ఇంక్లూజివ్‌నెస్ తగ్గుతోంది అంటే, నీ లవ్ టువర్డ్స్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ తగ్గుతోంది. చివరికది నీకు మాత్రమే మిగులుతుంది. ఇంకా చెప్పాలంటే చివరికి ఏ స్థితికెళ్తుందంటే నువ్వు బాడీని ప్రేమిస్తావు, మైండ్‌ని ప్రేమించలేవు. మైండ్‌ని ప్రేమిస్తావు, బాడీని ప్రేమించలేవు. ఓవరాల్‌గా నీలో ఏ భాగాన్ని ప్రేమించకపోయినా టోటల్‌గా ఇంటిగ్రేషన్‌లో నిన్ను నువ్వు ప్రేమించినట్టే లెక్క. కానీ నీకు ఫీలింగ్ ఏముంటుందంటే ఇదంతా
ఫ్రీడమ్‌లా ఫీల్ అవుతుంటావు. నువ్వెప్పుడు ఒక ఫ్రీడమ్ కింద ఫీల్ అవుతావు. ఈ షింకరింగ్ అవుతున్నప్పుడు నువ్వేదో ఫ్రీడమ్, నీ స్వేచ్ఛ, నీ ఇష్టమైనది పని చేస్తున్నావు అనుకుంటావు. నువ్వెప్పుడైతే ఫ్రీడము అని ఫీల్ అవుతున్నావో దీన్నసలు అవేర్‌లోకే తెచ్చుకోవు. సో, ఐడెంటిఫై అవ్వటం అనేది నీ అవేర్‌నెస్‌లో ఉంటే, ఆ ఐడెంటిఫై అనేది సెపరేటెడ్‌నెస్‌ని క్రియేట్ చేయదు. సెపరేటెడ్‌నెస్ అనేది ఎందుకని? పర్పస్ సర్వ్ అవ్వటానికే. ఏదో ఒక పర్పస్ కోసమని అది అలాగా ఉద్దేశించబడింది. ఆ పర్పస్ కోసమని. కానీ సెపరేటెడ్‌నెస్సు నీ ఐడెంటిటీ అయిపోయిందనుకో, అప్పుడు దానికి బాండేజ్ గురవుతుంది. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ ప్రాసెస్‌లో ఆ మెమరీ యొక్క కార్మిక్ సబ్‌స్టెన్స్‌తోనే నీ యొక్క ప్రాసెస్ నడుస్తుంది. ఇది నీకెందుకు అవేర్‌లో ఉండదంటే, నీకు తెలియకుండా నువ్వు ఫ్రీడమ్ అనుకుంటున్నావు గాబట్టి. ప్రతిదీ ఫ్రీడమ్ అనుకుంటుంటావు. యాక్చువల్‌గా నువ్వెంత షింకినింగ్ అవుతున్నావో నీ కర్మిక్ సైకిల్‌ని తెలుసుకోవడానికి సింపుల్ చెకింగ్ ఉంది. దేర్ ఈస్ ఎ సింపుల్ వే టు చెక్ ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ యువర్ సైజ్ ఆఫ్ కార్మిక్ సైకిల్. సో, నువ్వు ఎప్పుడైతే అవేర్‌నెస్‌లో ఉన్నావో, నీ కార్మిక్ సైకిల్ పెరుగుతూ ఉంటుంది సైజు. అవేర్‌నెస్ తగ్గిందో షింకరింగ్ అయిపోతుంటుంది. సపోజ్ వెన్ లైఫ్ సిట్యుయేషన్స్ ప్లేస్ యూ ఇన్ అన్‌ఫెమిలియర్ ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టెరైన్. సపోజ్ నీ లైఫు ఒక సిట్యుయేషన్‌లో పెట్టింది. అది నీకు ఫెమిలియర్ సిట్యుయేషన్ కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ టెరైన్ అనుకోండి. వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఇప్పుడు నీ రియాక్షన్ ఏముంటుంది? ఇఫ్ యూ ఆస్క్డ్ టు డ్రెస్ డిఫరెంట్‌లీ ఇన్ ఎన్ ఒకేషన్. సపోజ్ ఒక ఫంక్షన్‌కెళ్తున్నావు. నువ్వు మేల్ అని ఐడెంటిఫై అయ్యావు. చీర కట్టుకొని వెళ్ళగలవా? గౌన్ ఏసుకొని వెళ్ళగలవా? ఒకవేళ ఎవరైనా అలా వెళ్ళమంటే, ఆ టైంలో నీ రియాక్షన్ ఉంటుంది. మైండ్‌లో థాట్ లెవెల్ ఎలా ఉంటుంది? ఇక్కడ వెళ్ళటం తప్పా? రైటా? సబబా? కాదా? నలుగురిలా ఉన్నావా? లేదా? ఇదంతా కూడా కండీషన్సే. ఈ కండీషను నీ మైండ్‌లో ఉండి జరగాలి. కానీ ఐడెంటిఫై ఆ పని చేయకూడదు. ఇఫ్ యూ ఫైండ్ టు హావ్ మిస్‌ప్లేస్డ్ యువర్ కీస్. సింపుల్ థింగ్ నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒకళ్ళ నువ్వు కీసో చోటబెట్టావు అక్కడ లేవనుకో, వెంటనే కీస్ అక్కడ పెట్టటం అనే మెమరీతో నువ్వు ఐడెంటిఫై అయిపోతావు. అయిపోయి ఎంత చికాకు పడతావు. అలాగే ఏదో ప్లేస్‌కెళ్ళావు నీ చెప్పులు పోయాయనుకుందాం. ఎవడో ఎసుకెళ్ళిపోయాడనుకుందాం. వెంటనే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? జస్ట్ బస్ లేట్‌గా వస్తే ఎలా రియాక్ట్ అవుతావు? నువ్వు అనుకున్న టైంకి వెంటనే ఫోన్ ఎత్తకపోతే ఎలా రియాక్ట్ అవుతావు? నువ్వు హోటల్‌లోకెళ్ళావు. వెళ్ళంగానే బెడ్ లేదు. నేల మీద చాపేసుంది. దీని మీద పడుకోవాలని సారన్నాడు. అప్పుడు నువ్వెలా రియాక్ట్ అవుతావు? చిన్న చిన్న ట్రిగ్గర్స్ లాగానే అనిపిస్తుంది ఇప్పుడు వింటుంటే. కానీ ఆ ట్రిగ్గర్స్ ఎలా ట్రిగ్గర్ చేస్తాయి నిన్ని? ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యువర్ రియాక్షన్స్ వుడ్ బి? నీ రియాక్షన్స్ ఎలా ఉండుంటాయి? ఇఫ్ ద వెరీ థాట్ ఆఫ్ దోస్ సిట్యుయేషన్ మేక్స్ యూ యాంగ్షియస్. సో, నీ నీ ఈ జస్ట్ ఆలోచనే ఆ థాట్ ఆ సిట్యుయేషనే లేదు. ఆ థాటే ఆ సిట్యుయేషన్‌ని నీ యాంక్సైటీ క్రియేట్ చేస్తోంది అంటే, లోపల ఒక రకమైన ఇన్‌హిబిషను, ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తోంది అంటే, నీ కార్మిక్ స్పేస్ ఎలా ఉంది? ఎంత రిస్ట్రిక్టెడ్ అయింది అనేది అర్థమవుతుందా? ఇప్పుడు గబుక్కుని ఏదో టెంపుల్ దగ్గరికెళ్ళావు. ఓ పార్టీకెళ్ళావు పోనీ. అక్కడ నలుగురు డాన్స్ చేస్తున్నారు. నీ మనసులో డాన్స్ చేయాలనుంది. కానీ నువ్వు డాన్స్ చేయలేవు. డాన్స్ రాకని కాదు. చేసిన ప్రతివాడు వచ్చినవాడు అని కాదు. నీ లోపల ఒక ఏదో ఫీలింగ్ ఉంటుంది. చేయకూడదు. నేను రెస్పెక్ట్ ఫ్యామిలీ నుండొచ్చాను. నేను గెజిట్ ఆఫీసర్‌ని చేయకూడదు. అందరి ముందు చేస్తే నవ్వుతారేమో! సోషల్ రికగ్నిషన్ ప్రాబ్లము, కన్ఫర్మిటీ ప్రాబ్లము. ఇవే ఐడెంటిటీలంటే. ఈ ఐడెంటిటీలు రెసిస్ట్ చేస్తుంటాయి. సో, నీ ఇన్నర్ సైకిల్ ప్రతి సిట్యుయేషన్‌లో నిన్ను దేన్ని రెసిస్ట్ చేస్తున్నావు బట్టి, ఆ రెసిస్ట్ చేస్తున్న థాటులో ఏది దేనికి ఐడెంటిఫై ఉన్నావు? దేనికి ఐడెంటిఫై ఉన్నావు? దానికి సెపరేటెడ్‌నెస్ ఎంత క్రియేట్ చేస్తున్నావు? ఆ సెపరేట్‌నెస్‌కి ఎంత బాండ్ అయ్యున్నావు? ఎంత బాండేజ్ అయ్యున్నావు? అనేది అవేర్‌నెస్‌లో ఉంటే నీకు సింకనింగ్ ఆఫ్ ఈ సైకిల్ తగ్గిపోతుంది. ఆగుతుంది. ఇంకా ఎక్స్‌పాండ్ గూడా అవుతుంది. ఎప్పుడైతే నీకు అండర్‌స్టాండ్ అయిందో ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, దీస్ అన్‌కాన్షియస్ రియాక్షన్స్ బికమ్ అన్‌ఎగ్జామిన్డ్ యాక్సెప్ట్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అయిపోతుంది అదర్‌వైజ్. ఓవర్ టైమ్ దీస్ ప్యాటర్న్స్ గ్రో మోర్ రిజిడ్, మోర్ ఫ్రోజెన్. ఆ వలయం యొక్క మంద ఉందే అది చాలా పెద్దదయిపోతుంది. చాలా గట్టిదయిపోతుంది. అందరూ అంటారు, "ఓహ్! థిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ వీడిలాంటి వాడు" అంటారు.
లేదా నువ్వు అనుకుంటావు నేనిలాంటి మనిషిని అని. దిస్ ఈజ్ మై పర్సనాలిటీ అని నువ్వనుకుంటావు. నేనింతే నేను మారను అనుకుంటావు. నిజానికి నువ్వు ఆటోమేటిక్ మెషిన్ కదా! ఆటోమేటిక్ మెమరీ కర్మిక్ ప్యాటర్న్స్‌తో ఆటోమేటిక్ రోబోలోగా ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నావు అనేది అవేర్‌నెస్‌లో ఉండవు. సమ్‌వన్ మైట్ ఆఫర్ యూ బెటర్ వే. ఇలాంటి స్థితిలో నువ్విది రికగ్నైజ్ చేసినప్పుడు ఏ బుక్ చదివావో, లేదో ఒక ఆశ్రమంలో గురువుగారు చెప్పారో, లేదా ఎక్కడో తెలుసుకున్నావో, స్క్రిప్చర్‌లో చదువుకున్నావో, లేదా ఒక యూట్యూబ్ వీడియో చూసావో, చూసి ఒక బెటర్ వే నీకు ఇది ఉంది. ఇలా చేద్దాం అని అనిపించిందనుకుందాం. బెటర్ వే టు లివ్ అనుకున్నావు. బట్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ స్ట్రగ్లింగ్. అది ఇంప్లిమెంట్ చేయడానికి స్ట్రగుల్ అవుతావు. అసలు ఫస్ట్ నో, నో, నో అంటావు. నో వే అంటావు. బట్ థిస్ ఈస్ ద వే ఐ యామ్ అన్నట్టుగా నీ ఫ్రీడమ్ లాగా బయటికి ఎక్స్‌పోజ్ చేస్తుంటావు. సో, ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఒక రెసిస్టెన్స్ క్రియేట్ అవుతోంది. ఒక రిలేషన్‌షిప్‌లో గాని, ఒక ఆబ్జెక్ట్‌తో నీకున్న ఇంటరాక్షన్‌లో గాని, లేదా ఒక సిట్యుయేషన్‌లో గాని ఒక రకమైన రెసిస్టెన్స్ క్రియేట్ అవుతోందంటే, దాని వెనకాలున్న నువ్వు ఐడెంటిఫికేషన్ దేంతో నువ్వు ఐడెంటిఫై అయ్యావు. ఆ సెపరేటెడ్‌నెస్ ఏమిటి అనేది అవేర్‌నెస్‌లో ఉంచుకుంటే ఆటోమేటికల్లీ ఈ సైకిల్ డ్రాప్ అవుతుంది. హాస్ నాట్ ఇట్ హ్యాపెండ్ టు యూ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు నీ జీవితంలో ఇలా జరిగుండొచ్చే. చూడండి. యూ మేడ్ అప్ యువర్ మైండ్. ఐ యామ్ గోయింగ్ టు టేక్ థిస్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఏదో నిర్ణయం తీసుకుంటావు. నేను చేంజ్ చేసుకుంటా లైఫ్‌లో ఇవాళ నుండి నేను కోపం తెచ్చుకోను అంటావు. ఇవాళ నుండి నేను ఇరిటేట్ కాను అంటావు. లేదా వెరీ సింపుల్‌గా పొద్దున్నే నేను 6కి లేస్తా అంటావు. టైంకి పడుకుంటా అంటావు. చదువుకునే పిల్లలైతే ఏ రోజుకి ఆ రోజు పాఠం చదివేసుకుంటాను అంటాం. ఫర్ 3 డేస్ యు వర్ ట్రాన్స్‌ఫర్డ్. 3 రోజులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. చేస్తావు. ఫోర్త్ డే యూ ఆర్ బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ ట్రాక్. నువ్వు మళ్ళా పాత ప్రవర్తనలోకెళ్ళిపోతావు. ఆల్‌దో యూ ట్రై టు చూస్ డిఫరెంట్‌గా డిఫరెంట్‌గా ఉంటానని చూస్ చేసినప్పటికి యువర్ ఓల్డ్ ప్యాటర్న్స్ ఎండెడ్ అప్ రూలింగ్. నీ ఓల్డ్ ప్యాటర్న్సే నిన్ని ఆటోమేటిక్‌గా పనిచేసేట్టుగా చేస్తాయి. దానికి నువ్వు కారణాలు అంతర్గతంగా వెతుక్కోవచ్చు. ఎక్స్‌టర్నల్‌గా చెప్పొచ్చు. కానీ యాక్చువల్ కారణం ఏంటి అంటే ద మెమరీ సైకిల్స్ ఫార్మ్డ్ ఇన్ యూ. నువ్వు ఐడెంటిఫై అవేర్‌నెస్ స్ట్రెంత్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఇలా ఫెయిల్యూర్ అవుతున్నావో, అటెంప్ట్ చేసి ఫెయిల్ అవుతున్నావో అలా నీ యొక్క ఫ్రీ విల్ వీకెన్ అయిపోతుంటుంది. ఫ్రీ విల్ యొక్క పవర్ వీకెన్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ ప్రాసెస్ వల్ల ఏమవుతుంటుంది? నీ యొక్క డిజర్నింగ్ మైండ్ ఉందే, నీ యొక్క ఆలోచన శక్తి, వివేకం ఉందే అది డిమినిష్ అవుతుంది. ఆ వివేకం డిమినిష్ అవుతుంటే నీ ఫ్రీ విల్‌ని బ్లాక్ అవుతుంది. అందుకని చివరికి నువ్వు మళ్ళా ప్రయత్నం గూడా చేయవు ఏదైనా పని చేయటానికి. సో, ఈ విధంగా కర్మ క్రియేట్ అవుతుంది. కర్మ వీక్‌నెస్ పెరుగుతుంది. కర్మ రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేస్తుంది.